పేట గ్రామంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేతలతో కలిసి అంబారిపేట గ్రామంలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గ జనాభా కలిగిన గ్రామాలను గుర్తించి వారికి ఆర్థికపరమైన భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అంబారిపేట గ్రామంలో 40 మంది ఎస్సీ మహిళలను గుర్తించి వారికి టైలరింగ్ పై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన 40 మంది శిక్షణ తీసుకొని ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, మున్సిపల్ చైర్పర్సన్ దావా వసంత్, పీడీడీఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి బడుగు బలహీన బీద బిడ్డలు వారి హక్కులు కాలరాయబడ్డాయి. అంటే వాళ్ళ హక్కులు ఏందో ముందు తెలియాలి. ఆ హక్కులు ఉల్లంఘించబడడం వల్ల వారికి ఏ రకంగా అన్యాయం జరిగిందో తెలియాలి. ఆ అన్యాయం జరిగిన దానికి న్యాయం చేసే దిశగా అంబేద్కర్ గారు ఏం చేశారు, ఇతర మేధావులు ఎలాంటి చట్టాలను తీసుకొచ్చారు, ఇప్పుడు మనకున్న రక్షణలు ఏంటియో మనం తెలుసుకున్నట్లయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఈ పౌర దినోత్సవం యొక్క లక్ష్యము నెరవేరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పౌర హక్కులు అంటే భారతదేశంలో ఒక 13 పౌర హక్కులు ఉన్నాయి. బతికే హక్కు, నీకు బతికే హక్కు ఉంది, నిన్నెవరు కూడా ఏమనకూడదు. కుటుంబంతో కలిసి ఉండేటటువంటి హక్కు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, నీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు. నిన్ను గ్రామస్తులు కానీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నిన్నేమనడానికి వీల్లేదు. చదువుకునే హక్కు, అందరితో పాటుగా జన్మించినటువంటి పిల్లలకి మనం ఏ పాఠశాలలోనైనా, అది ప్రైవేట్ విద్యాలయం కానివ్వండి, ప్రభుత్వ విద్యాలయం కానివ్వండి, ఏ పాఠశాలలోనైనా చదివించేటటువంటి హక్కు మనకుంది. వ్యాపారం చేసుకునే హక్కు, ప్రెస్ ముందు మాట్లాడేటటువంటి హక్కు, మన యొక్క భావాలని, మన యొక్క ఆలోచనలని పంచుకునేటటువంటి హక్కు, ఇతరులతో ఒప్పందాలు చేసుకునేటటువంటి హక్కు,